హాయ్ నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో సంపద సృష్టిస్తా, ఆ సంపదను పేదవాళ్ళకు పంచుతా అన్నాడు. ప్రతి ఒక్క పేదవాడిని కోటీశ్వరుని చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ అబద్ధాలే అని అందరికీ తెలుసు. ఇచ్చిన హామీలను అమలు చేయడు అని అందరికీ తెలుసు. ఎలా గెలిచాడో కూడా ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తారు. తను చేయని పనులను కూడా నేనే చేశాను అని, నేనే చేస్తాను అని చాలా కాన్ఫిడెన్స్‌గా చెప్తాడు. సంపద సృష్టిస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చి 7 నెలలే అయింది. ప్రతి మంగళవారం ఆర్‌బీఐ దగ్గరికి వెళ్లి అప్పులు తెచ్చుకుంటున్నాడు. ఇలా 7 నెలల కాలంలోనే ₹1,00,00,000 అప్పులు తెచ్చాడు ఆర్‌బీఐ దగ్గర నుంచి. ఇది కూడా సంపద సృష్టిలో ఒక భాగమే. మద్యం అమ్మకాల ద్వారా ₹20,000 సంవత్సరానికి, విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా సంవత్సరానికి ₹17,000 చెత్తపై పన్ను, నిత్యావసర ధరల పెంపు, కూరగాయల రేట్ల పెంపు, జిల్లా స్థాయి రహదారులకు, మండల స్థాయి రహదారులకు టోల్ గేట్లు పెట్టి టోల్ ట్యాక్స్‌లు వసూలు చేయడం, రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపు, ఇలా అన్ని విధాలుగా పన్నులు వేస్తూ సంపద సృష్టిస్తున్నాడు. 10 లక్షల పింఛన్లకు కోత పెట్టడం, 2,66,60,000 మంది వాలంటీర్లను తీసివేయడం, మద్యం షాపుల్లో పనిచేస్తున్న 13,000 మందిని తీసివేయడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం, సూపర్ శిక్ష పథకాలను అమలు చేయకపోవడం, ఇవన్నీ సంపద సృష్టిలో భాగమే. ఇలా సృష్టించిన సంపద ఏమవుతుంది? ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? ఎవరిని కోటీశ్వరులను చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఎవరిని కోటీశ్వరులను చేస్తున్నాడు అంటే కూటమి నాయకులను, కూటమి పార్టీలోని కార్యకర్తలను కోటీశ్వరులను చేస్తున్నాడు. వారి జేబుల్లోకి వెళ్తుంది సంపద మొత్తం. ఎందుకు ఇలా అంటారా? మళ్ళీ అధికారంలోకి రావడం కోసం కార్యకర్తలను, నాయకులను కోటీశ్వరులు చేస్తే కానీ జమిలీ ఎన్నికలు వస్తే వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓటర్లను కొనొచ్చు, మళ్ళీ అధికారంలోకి రావచ్చు. అందుకే కూటమి నాయకులను, కార్యకర్తలను కోటీశ్వరులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి సంపద వల్ల ఏ పేదవాడైనా కోటీశ్వరుడు అయ్యాడా?